నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ గ్లిమ్స్ అయితే వచ్చింది. అభిమానులు ప్రభాస్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. గ్లిమ్స్ చూసిన తర్వాత సేమ్ టు సేమ్ ఇండస్ట్రీ రికార్డు పక్కా అంటున్నారు. కొందరు అభిమానులేమో భారీ డిసప్పాయింట్ చేసింది అంటున్నారు. ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. అభిమానులు ఇండస్ట్రీ రికార్డు పక్కా. గ్లిమ్స్ చూసిన తర్వాత, ప్రభాస్ లుక్ చూసిన తర్వాత, డ్రెస్సింగ్ స్టైల్ చూసిన తర్వాత, బాహుబలి 2 లేటెస్ట్గా కల్కి బ్లాక్ బస్టర్ రెండు డ్రెస్సులు కంపేరింగ్ చేస్తూ ప్రజెంట్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా పెట్టారు. మరొకసారి ప్రభాస్ రెడ్ లుక్లో కానొచ్చాడంటే బాహుబలి 1లో ప్రభాస్ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కొన్ని సందర్భాల్లో, లేటెస్ట్గా కల్కి మూవీ లాస్ట్ క్లైమాక్స్లో ప్రభాస్ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ప్రజెంట్ రాజాసాబ్లో చిన్న లుక్ మాత్రమే సేమ్ టు సేమ్ రెడ్ కలర్. మరొక్కసారి ఇండస్ట్రీ రికార్డు పక్కా. ప్రభాస్ రెడ్ కలర్ డ్రెస్ ఉన్నదంటే ఆ సినిమా తిరిగేలేదు. చిన్న డ్రెస్సింగ్ స్టైల్ను కూడా అభిమానులు ఇంత భూతత్వంలో పెట్టి చూస్తున్నారంటే ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ స్టామినా ప్రభాస్ది ఏ రేంజ్లో ఉందో, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇంత పక్కగా పట్టించుకుంటున్నారంటే అభిమానులు ప్రభాస్ని ఎంత గొప్పగా ఇష్టపడుతున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ ఇంత మ్యాచ్ అయినాయి, సేమ్ టు సేమ్ ఇండస్ట్రీ రికార్డ్ అంటే రేపు ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా ఊహించుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ ఏదైనా కానీ అభిమానులకు అయితే ఒక వరంలా ప్రభాస్ ఒకే సంవత్సరం ఇన్ని సినిమాల అప్డేట్ అంటే అభిమానులకు మాత్రం చాలా బూస్టప్, ఎనలేని గూస్ బంప్స్ వస్తూనే ఉంది. ఇంకా కొందరు అభిమానులు భారీ డిసప్పాయింట్ అయినాం గ్లిమ్స్ చూసిన తర్వాత అని అంటున్నారు. ఏదన్నా చిన్న డైలాగ్ పెట్టాలి. గ్లిమ్స్ బాగుంది, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. ఏదన్నా చిన్న డైలాగ్ ఉన్నా కానీ, ఇంగ్లీష్ డైలాగ్ కానీ పాన్ ఇండియా డైలాగ్ రేంజ్లో ఓన్లీ తెలుగు భాష కాకుండా అన్ని లాంగ్వేజ్లకు కలిపి ఏదన్నా చిన్న డైలాగ్ వదిలినా కానీ చాలా బాగుంటుండే. 45 సెకండ్ ఉన్నా కానీ ప్రభాస్ ఏదన్నా చిన్న డైలాగ్ కోసం వెయిటింగ్ చేశాం, అందుకే డిసప్పాయింట్ అయ్యాం. అయినా కానీ గ్లిమ్స్ మాత్రం చాలా గొప్పగా ఆకట్టుకున్నదని అంటున్నారు. కొందరు అభిమానులేమో కొన్ని రికార్డులు కొట్టనే లేదు, ఈ సినిమా అనుకున్నంత రీచ్ అవుతుందా కాదని కొందరైతే మాట్లాడుతున్నారు. జస్ట్ గ్లిమ్స్ మాత్రమే 45 సెకండ్లో ప్రభాస్ గానొచ్చింది జస్ట్ 20 సెకండ్ లోపే. మెయిన్ రీజన్ ఏంటంటే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయనికే, ప్రభాస్ లుక్ రివీల్ చేయనికనే ఈ గ్లిమ్స్ వదిలినట్టు అనిపించింది. ఇది రికార్డులు కొట్టనికనో, గ్లిమ్స్ ఆల్ టైమ్ రికార్డులు లైకులు సాధించనికనో, లేకపోతే సినిమా మీద బజ్ క్రియేట్ చేయనికనో కాదు. ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆల్మోస్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ బజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా డే 1 రికార్డులు ఎలాంటి కలెక్షన్ సాధించినవు. ఆదిపురుషు కానీ, రాధేశ్యామ్ కానీ, అంతకుముందు సాహో కానీ డే 1 కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ సినిమాకి క్రేజ్ కోసం కాదు, రికార్డుల కోసం కాదు, జస్ట్ పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసమే మారుతి ఇలాగ ప్లాన్ చేసినట్టు అనిపించింది. భారీ డిసప్పాయింట్ అనేది ఎక్కడ లేదు. కలర్ఫుల్గా ప్రభాస్ ఆ రెడ్ కోట్ డ్రెస్లో మాత్రం ది బెస్ట్ అనిపించింది. లుక్ మాత్రం అవుట్ స్టాండింగ్గా ఉంది. అందుకే అభిమానులు బాహుబలి తర్వాత కల్కి మళ్ళీ రాజాసాబ్ అలాంటి లుక్ కంపేర్ చేస్తూ ఫోటోలు ఒక దగ్గర పెడుతూ సేమ్ టు సేమ్ ఇండస్ట్రీ రికార్డు పక్కా అంటున్నారు. మెయిన్ ముఖ్యంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టారు సంవత్సరంలో 2 సినిమాలు వస్తున్నాయంటే అది ఆనందపడాలి. ఇండస్ట్రీ నుంచి కానీ, కామన్ ఆడియన్స్ నుంచి కానీ ప్రతి ఒక్కరూ పెద్ద హీరోల సినిమాలు రాకపోతే థియేటర్లన్నీ మూసే పరిస్థితి ఉంటుంది. కల్కి మూవీ కంటే ముందు కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. ప్రభాస్ సినిమా వచ్చిందంటే ఎన్ని థియేటర్లు ఓపెన్ అయినాయి, ఎంతమందికి పని దొరికింది, ఎన్ని థియేటర్ల దగ్గర గలగలలాడింది, బాక్స్ ఆఫీస్ మోత మోగింది. అది ఆలోచించాలే. ప్రభాస్ సినిమా వస్తుందంటే ప్రతి ఒక్కటి మోత మోగాల్సిందే, పబ్లిసిటీ కోసం కాదు. ఆటోమేటిక్గా పబ్లిక్లో బజ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. బాహుబలి 2 తర్వాత ప్రతి సినిమా చూస్తూనే ఉన్నాం. బిజినెస్ లెక్కలు కానీ, బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ కానీ, లేటెస్ట్గా కల్కి మూవీ నుంచి కానీ డిసప్పాయింట్ అనేది ఏం లేదు. చాలా గొప్పగా అనిపించింది. ఏప్రిల్ 10వ తారీఖు నాడు మంచి హాలిడేస్ కలిసి వచ్చే టైం మారుతి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ప్లాన్ చేసినట్టు అనిపించింది. 100% సాటిస్ఫైడ్, అదుర్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.